నమస్తే అండి. మనం చూసాం కదండి రిషికొండ ప్యాలెస్ సంఘటన. తలుచుకుంటే జనాలకి గుండెలు తరుక్కుపోతున్నాయండి. ఎందుకంటే బాధ్యత లేకుండా అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయవచ్చో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదేమోనండి. మరి ఎందుకంటే ఈ మధ్యకాలంలో శ్రీలంకలో 2 ఏళ్ల క్రితం అక్కడ అధ్యక్షుడు గోటబయ రాజపక్షే అనే ఆయనకి మన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. అంటే నా అభిప్రాయం, ఇద్దరి ఐడియాలజీలు దగ్గరగా ఇంచుమించుగా ఒకలాగే కనిపిస్తాయి. మన విశాఖ రిషికొండ సంఘటన చూసిన తర్వాత మనలో చాలామందికి ఇదే అభిప్రాయం కలిగి ఉంటుందని నా ఉద్దేశం. మొదట సుమారుగా 4 సంవత్సరాల క్రిందట ఆఫ్ఘనిస్తాన్లోని అష్రఫ్ ఘనీ పారిపోయినప్పుడు, అక్కడ దేశాన్ని విడిచి పారిపోయినప్పుడు అక్కడ అతని నివాస భవనంలోని ఉన్న విలాసవంతమైన వస్తువులు కానీ ఆ విలాసమైన భవనాన్ని కానీ చూసినప్పుడు కలుగుతుంది. అదేవిధంగా 2 సంవత్సరాల క్రిందట జరిగిన శ్రీలంకలో జరిగిన గోటబయ రాజపక్షే అధ్యక్షుడు ప్రజలకు అసలే ఫుడ్ క్రైసిస్ వచ్చి ఆహార ధాన్యాల కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో అత్యంత విలాసవంతమైన భవనం కట్టుకుని అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ గడపడం ప్రజలకు బాగా ఆగ్రహాన్ని తెప్పించింది. అక్కడికి భారత ప్రభుత్వం $2.4 బిలియన్ ఆహార ధాన్యాల రూపంలోనూ మెడిసిన్ రూపంలోనూ వివిధ రకాల రూపాల్లో అందించింది. విధానపరమైన నిర్ణయాలలో లోపం, విపరీతమైన అవినీతితో కూడుకుపోయిన శ్రీలంక ప్రభుత్వం చక్కదిద్దుకునే పరిస్థితి నుండి చేదాటిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం మండలానికి సంబంధించి 10 గ్రామాలను కలిపే ఒక బ్రిడ్జ్. గత 5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో ఉంది. ఇలాంటివి ఏమీ జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించవు. ఇవి మాత్రమే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి చాలా ఉన్నాయండి బ్రిడ్జిలు. అక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇలాంటి వాటితోటి. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎలా క్షమించాలి ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ ఈ ప్యాలెస్లో పెట్టిన ఒక కమోడ్ ఖర్చుతో 5 పేదవాళ్ళకి ఇల్లు నిర్మించవచ్చని అందరూ చెప్తున్నారు. మరి చూడండి, ఇది ఎంత అన్యాయం. ఇది అవినీతికి పరాకాష్ట. దీని అంతటినీ ప్రజలు గమనించారు కనుక ఘోరాతి ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడించారు. ఈయనేదో పెద్ద దైవాంశ సంభూతుల్లాగా ప్రజలందరూ ఈయనకి వరబడి ఉండాలి అనే విధంగా ఈయన ఆలోచన ఉంటుంది. ప్రజలు ప్రభుత్వం మీద మాత్రమే ఆశపడి ఉంటారు. అంతేగాని ఈయనేదో నిత్యం జీవం కలిగిన వాళ్ళలాగా, ప్రభువులాగా ఫీల్ అవుతుంటారు. జగన్ గారు ఒకటి తలిస్తే విధి మరొకటి చేస్తుందన్న సంగతి అర్థం చేసుకోలేకపోయారు.